ఎన్డీఏ కూటమి, బీజేపీ పవన్ కళ్యాణ్కి ఫుల్ సపోర్ట్. ఇక్కడ తెలుగుదేశం వచ్చేటప్పటికి కొన్ని శక్తులు డిప్యూటీ సీఎం గారిని ఆపాలన్న ఆలోచనలో ఉంది. ఒక విషయం ఏంటంటే 2029 బాబు గారికి 80 ఏజ్ వచ్చేసింది కాబట్టి యువరక్తంగా ఆయన పెడదామని అనుకుంటే మాత్రం ఎంతవరకు సంబంధించి? అదే ఇప్పుడు నేను అనేది కూడా అదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ ఈ రాష్ట్రానికి పరిపాలించింది 2 అగ్రవర్ణాలే. 3వ వర్ణానికి ఇవ్వాల అవకాశం. సరే, 3వ వర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన్ని కూడా ఒకసారి మనం సీఎంగా చూడాలని ఆశ ఉంది. వాళ్ళని చూసాం, వీళ్ళు కూడా చూడాలిగా. చూస్తే రాష్ట్రంలో మార్పులు వస్తాయా, రాష్ట్రం ఇదవుద్దా అనేది యువరత్వం. కొద్దిగా ముక్కుసూటి మనిషి, అందువల్ల అతను దేనికి వెనకాడే వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తి చేతిలో కూడా ఒకసారి సీఎం బాధ్యతలు అప్పచెప్తే ఈ రాష్ట్రం ముందుకెళ్ళిపోద్దని నా ఆలోచన. సో సార్, చూసుకున్నట్లయితే కేంద్రం సపోర్ట్ ఇంకా ముందుకు ఎంతవరకు వెళ్ళగలమంటారు? కేంద్ర సపోర్ట్ అంటే ఇక్కడ చెప్తున్నా కదా మీకు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నంతకాలం కేంద్ర సపోర్టు ఆ రాష్ట్రానికి ఫుల్గా ఉంటుంది, దాంట్లో డౌట్ అయితే లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అధికార పార్టీ ఏ పక్షాన్నైనా పక్కన పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ